டேய் புதுசா வந்த பசங்களா ஆளுக்கு தண்ணி எடுத்து கதவை தாப்பால் போடாம போடா. రక్తం గడ్డ కట్టితే చూడు. లేదురా లైట్గా వాచిందంతే, మరేం పర్లేదు. నీళ్ళు పడకుండా చూసుకో. మావా అఫ్సల్, అరే అఫ్సల్, నా నిన్నెప్పుడు పట్టుకొచ్చారా? నిన్న రాత్రి అన్నా. ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. ఏం చేయకుండా పోలీసులు పట్టుకున్నారా? నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాను కదన్నా, వచ్చే దారిలో ஏய் இவா సార్ எங்கேருந்து வர? సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. உன் பேர் என்னடா? అఫ్జల్ సార్. అల్కో ఇదావా ఐఎస్ఆ? సార్ లేదు సార్, నేను ఆంధ్ర నుంచి పని చేయడానికి వచ్చాను సార్. அப்படின்னா సార్ లేదు సార్, తెలుగోండి సార్. ஏய் ரெயின்போ காலனி திருட்டு கேஸ்ல தெலுங்கு பசங்க தேடிட்டு இருந்தல்ல, இவனை தூக்கி உள்ள போட்டா సార్ నాకు అవన్నీ மத்தவங்க ఏమి தானா తెలియదు సార్. வருவானுங்க. నేను ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది సార్. సార్ నీతో ఇంకా ఎవరున్నారని కొట్టి మరీ అడిగారన్నా. ఆ తర్వాతే మనం గాంధీ పార్క్లో చాలా రోజులుగా ఉంటున్నామని చెప్పాను, అంతేగాని అన్నా. మమ్మల్ని ఇరికించి గొప్పగా చెప్తున్నావు నాకు. మావా అయితే మనల్ని పట్టుకొచ్చింది నీ లవ్ మ్యాటర్ కోసం కాదురా. మనం ఇంకేదో పెద్ద సమస్యలు ఇరుక్కుపోయావురా, అదేంటో తెలియట్లేదు. ஏய் என்னடா ஒத்துக்கிறீங்களா? ఒప్పుకుంటారా అని అడుగుతున్నారా? దేనిరా? సార్ ఏమిదా ఒత్తుకను సార్? சார் ஏதோ ஒத்துக்கணும்னு கேக்குறான் சார். ம் ம் செந்து, கேஸ் முடிக்க என்ன வேணாலும் பண்ணலாம்னு சீக்கிரம் நீ தெரிஞ்சுப்ப. தண்ணி எடுத்துட்டு போத நிறுத்து, கட்டை அவுத்து விடுங்க, ரத்தம் கட்டிக்க போகுது. எல்லாரும் ஓட விடுங்க அவனுங்கள, அதான் ரத்தம் கட்டாம இருக்கும். போதும் போதும், நில்லு நில்லு நில்லு. ரெடி ஆயிட்டானுங்க, மறுபடியும் காலை கட்டுங்க. ఏదో చెప్తే కదా ఒప్పుకోవాలి వద్దో తెలిసేది. ఊరికే ఒప్పుకో ఒప్పుకో. எதிர்த்து பேசுறியோ? டேய் நல்லா கழுவிட்டு வாங்கடா. பிரசாத் கம்பவுண்டர் வந்திருக்காரு, எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பவே கூட்டி போறேன் மேடம். டேய் கோபி, போது வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்பிட்டாரு. இவங்கள பாத்துங்க. நான் பாத்துக்கிறேன். మావా ఇక్కడ సగం పన్ను లోపల ఉందిరా, బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదిరా, నీ పళ్ళు చాలా అందంగా ఉంటాయని. చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. இந்த மாதிரி சிச்சுவேஷன்ல எனக்கு ஒரு ஃபோன் கிடைச்சா எனக்கு தெரிஞ்சவங்களுக்கு யாருக்காவது ஃபோன் பண்ணி நான் எங்க இருக்கேன்னு சொல்லுவேன். 2 நிமிஷத்துல வரேன்.
మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారన్నా ఆటో పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారన్నా తెలీదన్నా మురళిగడి పళ్ళు కూడా విరగొట్టారన్నా సరే భయపడకరా షాప్ తీసి ఎక్కడికి వెళ్ళిపోయావా అని నేనే కంగారు పడుతున్నాను అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోనా అన్నా